చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, తిరుప్పావై కేవలం భక్తి సంబంధితమైనదా? ఇతర అంశాలు ఏమైనా దాగి ఉన్నాయి ఇందులో? తిరుప్పావై అనేక అంశాల సమాహారం. ఈ 30 పాశురాలను గోదాదేవి మనకు అందించిన నేపథ్యం వేరు, వర్తమాన తరుణంలో మనం వినియోగిస్తున్న విధానం వేరు. నాలాయిర దివ్య ప్రబంధములో అంతర్భాగమైన ఈ 30 పాశురములను అధ్యయనం చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి విషయము ఇందులో ఉంది అనే విషయం మనకు తెలిసి వస్తుంది. మహాభారతానికి ఒక ప్రపత్తి ఉన్నది, యదిహాస్తి తదన్యత్ర అన్నట్లుగా. ప్రపంచంలో ఉండే సమస్త విషయాలు మహాభారతంలో ఉంటాయి. మహాభారతంలో విషయం ఉన్నది, అది ప్రపంచంలో ఉంటుంది. ఇది ఎలాగో ఈ తిరుప్పావై 30 పాశురములలో కూడా ప్రపంచంలో ఉన్న సమస్త విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్న విషయాలే ప్రపంచంలో ఉన్నాయి. ఆదాన ప్రదానములుగా చెప్పుకుంటే ఈ 30 పాశురములలో 5, 10, 5, 6, 3, 1 అనే విభజనను విశ్లేషకులు ఇలా తెలియజేస్తూ ఉంటారు. మొదటి 5 పాశురములలో మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడం, అభిముఖ్య దశ అని పేరు. ఈ 5 కూడా లోకంలో ఉన్నటువంటి నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి, 5 తత్వాలకు ప్రతీకలుగా శబ్దములు, ప్రకృతి, పర్యావరణము, ఇల్లు, ఇంట్లో ఉండే వివిధ ధ్వనులు, వీటి ద్వారా మనల్ని మనం మేలుకొల్పే విధంగా ప్రయత్నం చేయడం. ఎవరో మనల్ని మేలుకొల్పడం లేదు. ఒక గోపికను గోదాదేవి మేలుకొల్పడంతో ప్రారంభమైన ఈ 30 పాశురముల వృత్తాంతం మనల్ని మనం మేలుకొల్పడం ఎలాగా అన్న విషయాన్ని బోధిస్తుంది. నిద్రపోతున్న వారిని మేలుకొల్పడం చాలా సులభం, నిద్ర నటిస్తున్న వారిని మేలుకొల్పడం చాలా కష్టం. కృష్ణ మేలుకొనవే అంటూ పూర్వకాలంలో భూపాళములు పాడేటటువంటి కాలం ఈ పౌష్యమాసం. తెల్లవారును తూర్పు దిక్కున తెరలు తిమిరములు గుహల దూరెను, అల్ల నల్లన పక్షులవిగో ఊయుచున్నవిగో కృష్ణ మేలుకొనవే. ఈ కీర్తనకు భూపాల రాగంలో ప్రాచీనుడు పాడేటటువంటి వారు. ఉదయం లేవాలి, కృష్ణుడు ప్రాణశక్తి. ఈ తిరుప్పావై పాశురములలో మనల్ని మనం సిద్ధం చేసుకోవడం, ఆ తదుపరి అభిముఖ్య దశ అనంతరం ఆశ్రయ దశ. 10 పాశురముల ద్వారా, పవిత్ర పాటల ద్వారా 10 మంది ఆచార్యులను మనను నడిపేవారుగా నిర్ణయించుకొని వారి ద్వారా పరమాత్మ సన్నిధానానికి చేరడం. ఇది అభిముఖ్య దశలో అనంతరం వచ్చేటటువంటి ఆశ్రయ దశలో కూడుకున్న రెండింటి కలయికతో ఉన్న అంశం. ఆ తదుపరి 5 పాశురములు శరణాగతి. నీవే తప్ప ఇతఃపరం పెరుగను స్వామి అంటూ ఆ స్వామిని రామాయణం, భారతం, భాగవతం వీటిలో ఉండే వృత్తాంతాల స్మరణ ద్వారా కీర్తించడం. ఆలయానికి వెళితే ఒక్కరు వెళ్ళకూడదు, 10 మందిని వెంట తీసుకుని వెళ్ళాలి. వ్యక్తి ధర్మము నుంచి సమాజ ధర్మం వైపు మనల్ని మనం మార్చుకోవడం. ఇంకా ఇంకా అన్నప్పుడు స్వామి శరణాగతి ఇవ్వడం. తదుపరి చివరిగా 30వ పాశురం ఫలం అన్న పేరిట పర అనేటటువంటి ఆ ధర్మాన్ని మనం పొందడం. లౌకికంగా చూస్తే పర ఒక చర్మంతో కూడినటువంటి వాయిద్యం, ధ్వని చేసే నిమిత్తమై అనేకులు వినియోగిస్తూ ఉంటారు. కానీ పర ధ్యాస కలిగి ఉండడాన్ని ఈ తిరుప్పావై మనకు బోధిస్తుంది. ఈ శరీరం మీద అధ్యాస ఉండకూడదు, పరధ్యాస ఉండాలి. ధ్యాస ఏకాగ్రత, పరధ్యాస
పరాకు. లోకంలో ఈ పదం పరధ్యాస దురదృష్టవశాత్తు లౌకికార్థంగా మారిపోయింది. ఏమిటో మనిషి ఈ లోకంలో లేడు, ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటాడు, పిలిచినా పలకడు, ఏదో పరధ్యాసలో ఉన్నాడు ఏమో. గొప్ప వేదాంతార్థం ఇది. పరమాత్మకు సంబంధించిన ఆలోచనలలో మనం జీవితాన్ని గడపడమే పరధ్యాస. అది పరమానుభూతి, విషయానుభూతి. డివైన్ బాత్ అన్న పేరిట ఆంగ్లంలో ఒక పదాన్ని వినియోగిస్తూ ఉంటారు. భగవద్ అనుభూతిని స్నాన రూపంలో మనం పొందగలగడమే తిరుప్పావై భాషలో చెప్పేటటువంటి అంతరార్థం. నిరంతరం శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం ఇలాంటి ఆలోచనలు చేసేటటువంటి వారికి తిరుప్పావై పాశురాలు పరమానందాన్ని కలిగిస్తాయి. కొందరు అంటారు, సంస్కృతంలో మనకు అనేక స్తోత్రాలు ఉన్నాయి, మన ఇంట్లో కూడా తెలుగులో కూడా అనేకులు పండితులు కవులు చెప్పిన స్తోత్ర పాఠాలు పద్య రూపాలలో కూడా మనకు ఉన్నాయి. ఇవి ఉండగా తమిళ పాశురములు, కన్నడ కీర్తనలు, మరాఠీలో వచ్చేటటువంటి కీర్తనలు ఇవన్నీ మన వాళ్ళు ఈ మధ్యకాలంలో విశేషంగా చెబుతూ ఉన్నారు ఏమిటా అంటూ కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. మనం అన్నింటినీ వింటూ ముందుకు వెళుతూ ఉంటాం. పౌష్యమాస సంబంధంగా మార్గశిర పౌష్యమాసాల కలయికగా ఏర్పడేటటువంటి ధనుర్మాస సంబంధంగా చెప్పేటటువంటి ఈ 30 పాశురములలో ప్రపంచంలో ఉండే సమస్త నీతులు ఉన్నాయి, అలంకరణ కూడా ఉంది, అనేకం చెప్పుకోవచ్చు. గురుగారు, ఇక మరో సందేహం. శ్రీకృష్ణుడు మాయ ద్వారా కంసుడిని వధించాడు. ప్రత్యక్ష యుద్ధం కాకుండా ఇలా వ్యూహాన్ని పన్ని వధించడం న్యాయసమ్మతమేనా? ఈ వ్యూహం కృష్ణుడు పన్నింది కాదు. ఈ వ్యూహం కంసుడు కోరుకున్నది. కంసుడు ఇలాంటి మరణం నాకు కావాలి అని కోరుకున్నాడు. నాకు భయం ద్వారా ప్రపంచంలో ఉన్న బంగారమంతా నాదే అన్నవాడు హిరణ్యకశ్యపుడు, అన్న వ్యక్తి హిరణ్యాక్షుడు. అలా ప్రవర్తించినవాడు కంసుడు. కంసుడికి అనేక మంది సోదరులు ఉన్నారు. దేవకీదేవి కూడా సోదరులు సోదరీమణులు ఉన్నారు. వసుదేవుడికి కూడా సోదరులు ఉన్నారు. చాలా పెద్ద కుటుంబం ఇదంతా కూడా. కౌటుంబికమైనటువంటి యుద్ధాలు ఇక్కడ అనేకం జరుగుతూ ఉన్నాయి. రాజ్యాధికారం ఉగ్రసేనుడి కుటుంబానికి మాత్రమే ఉంది. వసుదేవాదులకు రాజ్యాధికారం లేదు. ఈ నేపథ్యంలో కంసుడు తన సోదరి, వరుసకు సోదరి అయిన ఈ దేవకీదేవి గర్భంలో 8వ గర్భంలో జన్మించేవాడి కారణం చేత నాకు మరణం అని తెలుసుకొని వధించడానికే సంసిద్ధుడయ్యాడు. నారదుడి ప్రోద్బలంతో వీరితో నాకు తగవలేదు, వీరి సంతానంతో కదా అనే ఆలోచన చేశాడు. వారిని ఇరువురిని విడివిడిగా వేరు వేరు చెరసాలలో కాకుండా ఒకే చెరసాలలో ఉంచి వారికి కలిగినటువంటి 7 సంతాన రూపాలను తాను అంతం చేశాడు. అంటే తనకు మృత్యువు కావాలి. ఎంతకాలం ఇలా రాజ్యం చేయడం? ఆ 8వ వాడు కూడా జన్మించాలి. తనకు మరణం ఇలా కావాలి. ఆలస్యం అవుతున్న కొలది ఎక్కడో పుట్టాడు కదా, ఎక్కడ ఉన్నాడు వెతకడం అన్వేషణ చేశాడు. నిజంగా భాగవతాన్ని మనం చదివినట్లయితే కంసుడు పుణ్యాత్ముడిగా కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. దుర్మార్గుడిగా మనకి ఇక్కడ ఊహలు కలగవు. దానవ స్వభావం కలిగి ఆ రకంగా పరమాత్ముడిని వైరభక్తితో కీర్తించి అంతమయ్యాడు. స్వామి స్వయంగా అంతం చేసేంత స్థితిని పొందాడు కంసుడు. ఇక్కడ ఏ విధమైనటువంటి పన్నాగం లేదు, వ్యూహం లేదు. 8 ఏళ్ల పిల్లవాడు కృష్ణుడు గర్గుడి చేత కృష్ణుడు అన్న నామకరణం పొందిన తర్వాత వసుదేవుడి కుమారుడైన అష్టమ గర్భ సంజాతుడు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకొని అక్రూరుని ద్వారా ధనుర్యాగం చేస్తున్నాను రావలసింది అంటూ కంసుడు కృష్ణుడికి వర్తమానం పంపిస్తాడా? పంపిస్తే నందుడికి పంపించాలి. కృష్ణుడి కోసం రావడం ఏమిటి? ఇలా రావాలి, నన్ను అంతం చెయ్యాలి. ఎంతకాలం ఈ దేహాన్ని నేను భరించి ఉండడం? స్వయంగా కంసుడు కృష్ణుడిని చూచిన మరుక్షణమే సింహాసనం మీద నుంచి దిగి దొరలి నేలపైన పడి అంతమయ్యాడు. అంతేగాని ఆ కంసుడిని సంహరించడం కోసం కృష్ణుడు ఆ మెట్లన్నీ ఎక్కాడు, కంసుడిని పట్టుకున్నాడు, నేలను వేశాడు. ఇవన్నీ కూడా సినిమాలలో కనిపించే దృశ్యాలే కానీ భాగవతోక్తమైనవి కావు. కృష్ణుడిని చూడగానే
కంసుడు చేసిన సమస్త పాపాలు పటాపంచలయ్యాయి. పురంధరదాసుల వారి కీర్తన వింటే ఆహా ఇది కదా పుణ్యం అనిపిస్తుంది. నా దేహధర్మాన్ని అనుసరించి నేను జన్మించిన కులానికి, వృత్తికి, ధర్మానికి, రాజ్యాధికారానికి, పదవికి సంబంధించిన దోషాలు అనేకం నేను చేశాను. ఎంతకాలం ఈ దేహాన్ని పొంది ఉండడం, విడిచిపెట్టాలి, కృష్ణుడు రావాలి. పరోక్షార్థంగా మనం స్వీకరిస్తే ప్రతి పాత్ర కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది. ఉదాత్తత కాబట్టే ప్రాచీన నాటక లక్షణాలలో నాయకుడు అన్న పేరిట కథానాయకుడిని స్మరిస్తే ప్రతి నాయకుడు అన్న పేరిట అవతలగా ఎదుటి భావంతో ప్రవర్తించే వ్యక్తిని సంబోధించడం నాటక లక్షణం. నాయకుడు ప్రతి నాయకుడు, అంతేగాని కథానాయకుడు దుర్మార్గుడు అని చెప్పలేదే. కంసుడు కూడా తన పాత్ర లక్షణానికి, తన రాజ్యాధికారానికి, తన అధికారాన్ని స్థిరపరచుకోవడం కోసం చేసిన ప్రయత్నాలే కానీ ఇక్కడ ప్రత్యక్షంగా వ్యూహం లేదు, మరింకేమీ లేదు. నా మరణం ఇలా కావాలి అని కంసుడు, నా మరణం ఇలా కావాలి హిరణ్యకశ్యపుడు, నా మరణం ఇలా ఉండాలి రావణుడు, వీళ్ళందరూ కూడా కోరుకున్నారు, అలాగే సాధించుకున్నారు. గురువుగారు, అలాగే శ్రీరాముడు రావణుడిని వధించే ముందు అతడి సూరత్వాన్ని గౌరవించాడు అని అంటారు. ఒక శత్రువులోని గుణాలని కూడా గౌరవించడం ధర్మమే అంటారా? అదే ధర్మం. నిజంగా చెబితే అదే ధర్మం. ప్రపంచంలో ఎవరు శత్రువులు కారు. శత్రుత్వాన్ని ఆపాదించుకునేటటువంటి అవకాశం కలిగించే గుణాలు ఎదుటివారిలో ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ శత్రువులు కారు 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 జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఆ వ్యక్తిలో ఉండే మనకు నచ్చని గుణాలు మనకు వారిపైన కోపాన్ని, కినుకను కలిగిస్తాయి. అవి శత్రుత్వాలుగా మార్చుకుంటూ ఉంటాం. ఆ క్షణం ఉంటే కోపం, సుదీర్ఘకాలం కొనసాగితే వైరం, జీవితాంతం అంత్యకాలం వరకు కూడా తీసుకువెళితే శత్రుత్వం. ఎప్పుడు కూడా ఎవరితో కూడా మనం శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. శత్రుత్వం పెరిగితే మనం పతనమవుతాం. మానవ సహజ లక్షణం కోపం. శ్రీరామచంద్రమూర్తి రావణుడిని చూడగానే కలిగిన మొట్టమొదటి ఆలోచన నిత్య శివ పూజా దురంధరుడే. ఏమి రూపము, ఏమి దేహము, ఏమి వర్చస్సు. బ్రహ్మకు 4వ తరంలో ఉన్న ఈ వీరుడు, ఇంత ఉదాత్తమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి ఈ వీరుడు, ఇతడిని చూచిన మరుక్షణం నాకు కోపం రావడం లేదే. ఈ ఊహ ఉన్న కారణం చేతనే రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు అని స్మరిస్తున్నాం. ఈ ఊహ ఉన్న కారణం చేతనే ఇన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలుగా ప్రతి ఇంట్లో కూడా రాముడి చిత్రపటాన్ని మనం గమనిస్తున్నాం. ఏ ఇంట్లో చూసినా కూడా రామ రాజ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటటువంటి రామ దర్బార్ చిత్రపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కుమారుడు ఉండాలి. ఇది శాంతి లక్షణాన్ని ప్రతిబింబించేటటువంటి గుణం. రావణుడి పైన రాముడికి కోపం రావాలి, తెచ్చుకోవాలి. కాబట్టి వీరత్వ లక్షణం, వ్యక్తి లక్షణం రాముడిలో సంపూర్ణంగా ఉన్నాయి కనుకనే ఆగ్రహం రాలేదు. తదుపరి తెచ్చుకున్నాడు. కోప కారణాలు ఏర్పడ్డాయి. సోదరుడిని మూర్ఛిల్లేటట్లుగా ఇంద్రజిత్తు చేసిన ప్రయత్నాలు, తాను మూర్ఛపోవడం కాదు, తన సోదరుడిని మూర్ఛిల్ల చేసినటువంటి వీరత్వం ఈ రావణుడిది. యుద్ధం చెయ్యాలి, అంతం చెయ్యాలి. తన ఇల్లాలు కోరిన కోరిక ఈ రావణుడిని శిక్షించవలసింది. ఇది దూతగా హనుమంతుడు చెప్పిన మాట. నిజం చెయ్యాలి. మర్యాద పురుషోత్తముడైన రాముడు తనకు తానుగా తన కోసం అంటూ ఏదీ చేయకుండా ఇతరులు ఏది కోరారో అది చేశాడు. క్షమాగుణం గొప్పది. అలాగే ఎదుటివారిని చూచినప్పుడు ప్రతి వ్యక్తిలో కూడా నేటికే మనం గమనిద్దామండి. లోకంలో ఎవరిని చూసినా కూడా ఎదుటివారిలో ఉండేటటువంటి లోపాలనే పెద్దవిగా చేస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తిలో కూడా ఎంతో కొంత ఒక్కటన్నా మంచి గుణం ఉంటుందిగా. ఒకే కన్ను ఉన్న ఒక వ్యక్తిని చూసిన ఒక గొప్ప కవి నీవు శుక్రాచార్యుడితో సమానం అంటూ కీర్తిస్తాడు. కీర్తించడంలో కూడా సత్యం ఉన్నది, కీర్తించడం ఉన్నది.
నీవు నీ ఇల్లాలితో కూర్చున్నప్పుడు సాక్షాత్తు పరమశివుడివే అని కూడా సంబోధన చేస్తాడు. నీకు ఒక కన్ను కాబట్టి, నీ ఇల్లాలికి 2 కన్నులు కాబట్టి, నీవు 3 కన్నులు గలవాడిగా అయ్యావు అంటే సాక్షాత్తు శివుడిగా కనిపిస్తున్నావు. ఇక్కడ వ్యంగ్యం లేదు. ఇక్కడ ఎదుటివారిలో ఉండే మంచి లక్షణాన్ని గుర్తించే స్వభావాన్ని మనం స్వీకరించాలి. లోకంలో మన చుట్టూరా వందలాది మంది ఉంటారు. ప్రతి వ్యక్తిని అనవసరంగా పొగడ్తలతో ముంచివేయకుండా అడిగిన మేరకు మాత్రమే సమాధానం ఇస్తూ, ప్రతి వ్యక్తిలో ఉండే మంచిని మాత్రమే చూస్తూ, ఆ మంచిని మనం నేర్చుకుంటూ, మనం కూడా అనుసరిస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలగడమే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు మనం చేసేటటువంటి ప్రయాణానికి, ప్రస్థానానికి ఫలితం. ప్రతి వ్యక్తిలో ఉండే మంచిని మనం స్వీకరించాలి. ఈ బోధ చేయడం కోసమే రాముడు రావణాసురుడిని కీర్తించాడు. ఇది విషయం. భక్తి ముఖ్యమా, బాధ్యతలు నిర్వర్తించడం ముఖ్యమా? భక్తి పేరుతో లోక ధర్మాన్ని విస్మరించడం సరైనదేనా? కాదు. ఎందుకంటే ఇంత వేగంగా సమాధానం ఎందుకు వచ్చింది? భక్తి పేరిట నేటి కాలంలో అనేకులు వారి వారి బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి భగవంతుడు దేహాన్ని ఇచ్చిన సమయంలో ఆలోచనా శక్తిని కూడా ఇచ్చి ఉన్నాడు. ఆ ఆలోచనా శక్తిని వినియోగించి పరమాత్ముడు ఇచ్చిన ఈ దేహంతో నేను కొన్ని బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. ఆ బాధ్యతల ద్వారా నా భక్తిని నేను ప్రకటించుకోవచ్చు. నా బాధ్యతలను నేను విస్మరిస్తే నా భక్తిలో లోపం ఏర్పడుతుంది, అసంపూర్ణమవుతుంది. నా ఈ భక్తి లోకానికి హానికారకంగా మారుతుంది. లోకానికి మేలు కలిగించేది అన్నప్పుడు ఎలా ఉండాలి? బాధ్యతతో కూడుకొని ఉండాలి. భర్తగా నాకు కొన్ని బాధ్యతలు, ఇల్లాలిగా గృహిణికి కొన్ని బాధ్యతలు, విద్యార్థిగా విద్యార్థినిగా ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు కొన్ని బాధ్యతలు, ఇంటిలో పెద్దవారుగా తల్లి తండ్రి తాతయ్య అమ్మమ్మ నానమ్మ వారికి కొన్ని బాధ్యతలు, ఇంట్లో ఉండే వారందరూ ఎవరి బాధ్యతలు వారు పూర్తి చేస్తూ ఉంటే ప్రాణం లేదు అని మనం అనుకునేటటువంటి తలుపు కిటికీ గోడ కూడా వాటికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ గోడ దృఢంగా బలంగా ఉంటే ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుంది. ఆ గవాక్షము కిటికీ ద్వారబంధనము తలుపు ఇవి కూడా పటిష్టంగా తమ బాధ్యతలను తాము నెరవేర్చే విధంగా ఉండగలిగితే ఆ ఇంటికి రక్షణ ఏర్పడుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా బాధ్యతలతో వారి వారి పనులు నిర్వహిస్తూ ఉంటే ఆ ఇల్లు సజావుగా లోకానికి ఆదర్శవంతంగా మారుతుంది. భక్తి పేరిట వంట చేసే సమయంలో ఇల్లాలి కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా వంట చేసేవారు పరాకుగా ఉంటే దేవతార్చన చేసే సమయంలో భగవంతుడికి పుష్పాలు సేవలు చేస్తూ వంట చేసే విషయంలో పరాకుగా ప్రవర్తించినట్లయితే నల్లటి అన్నం తినవలసి ఉంటుంది. అదే మనం భక్తిని మనసులో నిలుపుకొని దీపారాధన చేసి ఆ సమయంలో మనం చేయవలసిన పని వంట చేయడం, పరిపూర్ణంగా ఇంటికి మేలు కలిగించే పనిగా భావన చేయడం, శ్రద్ధ ఇక్కడ చూపినట్లయితే ఇది కూడా పాకయజ్ఞం అన్న పేరిట ప్రసిద్ధం. సజావుగా ఎవరి పనులు వాళ్ళు చేయడమే భక్తి. పరమాత్ముడి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రేమను కలిగి ఉండడమే భక్తి అంటూ నారద భక్తి సూత్రములు అనే గ్రంథంలో విశేషంగా ఒక సూత్రం చెప్పబడి ఉంది. సా కస్మైచిత్ పరా ప్రేమ రూపా. చేసే పనిపైన విశ్వాసాన్ని ప్రేమను కలిగి ఉండడమే భక్తి. ఇంతే. గురుగారు, భీమ దుర్యోధని యుద్ధంలో కపటత్వం ఉంటుంది. యుద్ధంలో కపటత్వాన్ని ఆశ్రయించడం సబబేనా? యుద్ధం ఆలోచనాత్మకమైనది కాదు, క్రియాత్మకమైనది. మాట్లాడే సమయంలో మనం వ్యాకరణ సూత్రాలను గుర్తు పెట్టుకొని మాట్లాడం. ఒక్కొక్కసారి మాటలలో పొరపాట్లు దొరలుతూ ఉంటాయి. అపీత, ఆపీత, అపిత ఇలాంటి ధోరణులలో శబ్దపరంగా వాచ్యంలో దోషాలు దొరలుతూ ఉంటాయి. క్షమార్హం క్షంతవ్యం కాదు సుమా, కానీ భావనామయంగా సరైన అర్థమే ఎదుటివారికి ఆ వేగాన్ని అనుసరించి స్ఫురిస్తూ ఉంటుంది. దోషం దోషమే.
వ్యాకరణ దోషం. ఇది ఎలాగో యుద్ధరంగంలో కూడా భీముడు, దుర్యోధనుడు వారి వారి శక్తియుక్తులకు లోపం లేకుండా యుద్ధం చేస్తున్నారు. 1000 ఏనుగుల బలం కలవాడు భీమసేనుడు. ఇది మనం మర్చిపోకూడదు. అపారమైనటువంటి బలం కలవాడు భీముడు మాత్రమే, దుర్యోధనుడు కాడు. అయితే అపారమైన అభ్యాసం కలవాడు దుర్యోధనుడు. ఇన్ని ఏండ్లు భీముడు అడవులలో సంచారం చేస్తూ అనేక ప్రయాసలు పడుతూ వేరు పేర్లతో మారు పేర్లతో సంచారం చేస్తూ అభ్యాసాన్ని దూరంగా ఉంచి వృకోదరుడిగా ఉన్నాడు. దుర్యోధనుడు మట్టుకు నిరంతరం ఒకే దీక్షతో యుద్ధం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు కాకపోతే రేపైనా ఈ పాండవులతో కీడు తప్పదు, ముప్పు తప్పదు, యుద్ధం చెయ్యాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో విపరీతమైన అభ్యాసం చేసి ఉన్నాడు. ఆవేశంతో, కోపంతో కురువృద్ధులు అనేటటువంటి పద్యాలన్నీ కూడా తిక్కన్న గారు ఎంత అద్భుతంగా వ్రాసి ఉన్నారో. భయంకరమైనటువంటి ప్రతాపాలతో పాండవులు, భీముడు, అర్జునుడు అనేకమైన మాటలను పలికి ఉన్నారు. ఆ మాటలన్నీ కూడా సాకారం కలిగించే విధంగా యుద్ధము ఏర్పడింది. ఇక్కడ ఈ సమయంలో భీమ దుర్యోధనుల గదాయుద్ధంలో భీముడి పరాక్రమంతో ఆ సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే కావాలని భీముడు దుర్యోధనుడి అంకము పైన ఆ గదతో మ్రోదలేదు. పరిమితికి మించి దుర్యోధనుడు గాలిలో ఎగిరాడు. భీముడు తన గద ప్రహారం చేయడంతో ఆ ప్రహారం అలా ప్రహారంగా ముందుకు రావడం, దుర్యోధనుడి యొక్క ఆవేగం పైకి రావడంతో ఆ స్థితి ఘటిల్లిందే. కానీ మనం ఇంకేదో ఇక్కడ కుయుక్తులున్నాయి, కృష్ణుడు చెప్పాడు, ఇలాంటివన్నీ కూడా మూల భారతంలో లేవు, వ్యాస భారతంలో లేవు. సందర్భం ఏర్పడింది. మనకు భీముడి పైన అపారమైన భక్తి ప్రపత్తులు కృష్ణుడి కారణంగా శ్రద్ధాసక్తులతో ముడిపడి ఉన్నాయి. కృష్ణుడి పైన అపారమైన భక్తి, భీముడి పైన శ్రద్ధ కనుక వృకోదరుడిగా ఈ భీముడు చేసిన గద ప్రహారం దుర్యోధనుడికి తాకడంలో కుయుక్తి లేదు, అది దైవవశాత్తు అని కూడా పండితులు ఇలా వివరిస్తూ ఉంటారు. మనం లౌకికంగా సినిమాలు చూసిన కారణం చేత అనేకమైన చిత్ర విచిత్రమైన ఊహలు కలుగుతూ ఉండడంతో ఇవే వాస్తవం అన్న భ్రమలో ఉంటాం. సినీ మాయా ప్రపంచంలో నుంచి మూల గ్రంథాలను అన్వేషణ చేసే ప్రయత్నం చేస్తే ఇటువంటి అనేక సందర్భాలలో మనం వాస్తవ జ్ఞానాన్ని పొందవచ్చు. అందుకే నాటక లక్షణాలలో నాయకుడు ప్రతినాయకుడు అన్నారే కానీ కథానాయకుడు దుర్మార్గుడు అని చెప్పలేదు. ఏ పాత్ర అయినా తన పాత్రకు ఉచితమైన ధర్మాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా తెలుసుకోవాలి. గురువుగారు, తెలియక చేసిన తప్పులకు కూడా పాపం కలుగుతుందా? పశ్చాత్తాపం పాపాన్ని తగ్గిస్తుందా? తప్పకుండా. తెలియక చేయడం అన్నప్పుడు మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ ఇలా వేదంలో ఒక మంత్రభాగం ఉంది. నా శ్లీలంకి ఈర్తయేదేత కనుకనే ఈ మంత్రభాగంలో చివరి పదం నేను చెప్పలేదు. నా శ్లీలంకి ఈర్తయేదేత పద్భ్యాముదరేణ విందాం. పాదముల చేత పోకూడిన చోటికి పోతూ ఉంటాం, చెవుల కారణం చేత వినకూడని శబ్దాలు వింటూ ఉంటాం, కన్నుల కారణం చేత చూడకూడని దృశ్యాలను చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా తెలియక చేసినవా? ఆ క్షణంలో తెలియకపోవచ్చు, కానీ మరుక్షణంలో అంతరాత్మ మనకు ప్రబోధం చేస్తూనే ఉంటుంది, చేయకూడనివి అంటూ. ఇలా తెలుసుకున్నప్పుడు మనం ఉచితము అనుచితము అనే రెండూ కూడా తెలుసుకొని ఇది అనుచితం అనగానే కాసింత మంచినీరు త్రాగాలి. అందుకే సనాతన ధర్మం పాటించే ప్రాచీనులంతా చేతిలో ఒక కమండలం చెంబు నీరు పెట్టుకునేటటువంటి వారు. వెంట చెంబు గ్లాసు ఉండాలి.
అపాత్ర దానం చేయకూడదంటే ఎవరి చేత నీళ్లు లేవో, ఎవరి దగ్గర నీళ్లు లేవో అలాంటి వారికి దానం చేయకూడదు అని అర్థం. వెంట నీళ్లు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరి నీళ్లు వాళ్ళ వెంట ఉండాలి. ఈ రోజులో ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు పెట్టుకుని తిరుగుతూ ఉన్నట్టు, బయట నీళ్లు తాగమండి, మా నీళ్లు మాకున్నాయి అన్నట్టు నీళ్లు వెంట ఉండాలి. నీళ్లు త్రాగగానే దోషం తగ్గుతుంది. దోషం అని తెలిసి వస్తుంది. నీళ్లు త్రాగడం, ఆ వెంటనే చేయవలసినది మౌనం కాసేపు, ఆ వెంటనే అనవలసింది కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. 2-3 నామాలు చెప్పినా చాలు, గోవింద గోవింద అన్నా చాలు, ఆ పాపం తగ్గిపోతుంది. దీనికే ప్రాయశ్చిత్తము అని పేరు. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం అని ఒక సూత్రం ప్రాచీన కారికలలో చెప్పబడి ఉంది. ఆపస్తంభ సంబంధంగా ఈ సూత్రాన్ని మన వాళ్ళు చెబుతూ ఉంటాం. ఏమిటి అంటే, చేసే పని తప్పు అని తెలిసిన మరుక్షణం ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ఉపవాస వ్రతం చెయ్యడం, ఆహారాన్ని తీసుకోవడం మానివేయడం. తీసుకున్న ఆహారం ద్వారానే ఇంద్రియాలు ప్రకోపనం చెంది, ఉద్దీపనం చెంది, ఇలా తెలియకూడని, చేయకూడని, తప్పు అని ధర్మం బోధించే వాటన్నింటినీ కూడా చేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి, అంటూ ఉంటాయి. ఆహారం తగ్గిస్తే ఇంద్రియాలు బలహీనమవుతాయి. ఇది ప్రాయశ్చిత్తం. శాస్త్రం ప్రకారం ఇది తప్పు అని తెలిసిన తర్వాత ప్రాయశ్చిత్తం అంటూ ఏదో ఒక పని చేసి మళ్ళీ ఆ తప్పే చేస్తే అది భయంకరమైన పాపంగా మారుతుంది. ప్రాయశ్చిత్తం అంటే ఆ తప్పును మళ్ళీ చెయ్యకపోవడమే ప్రాయశ్చిత్తం. అంతేగాని యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ పరివర్తతే. ఏ రోజు ఏ రాత్రి చేసిన పాపం ఆ రోజు ఆ రాత్రి పోవుగాక అని మళ్ళీ పొద్దున్నే ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మధ్యాహ్నం పాపం చేయడం, మళ్ళీ పొద్దున్నే ప్రాయశ్చిత్తం, మళ్ళీ రాత్రి పాపం చేయడం. ఇలా చేస్తే ఆ పాపం ఎప్పటికీ క్షమింపబడదు. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.